సర్ప్రైజ్, షాకింగ్ అండ్ ఒక రకంగా ఇంట్రెస్టింగ్ న్యూస్ బిగ్ బాస్ గురించి నేను ఇవాళ మీకు షేర్ చేయబోతున్నాను. సో యాక్చువల్గా ఏంటిది అని అంటే ఎప్పుడు మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ బిగ్ బాస్ సీజన్లో మనం చూస్తూ ఉండేది. కానీ ఈసారి కొంచెం తొందరగానే బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని హౌస్లోకి తెస్తున్నట్టున్నారు. సో ఎందుకు, అది దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటిది, సో దాని గురించి అంతా మనం మాట్లాడుకుందాం. సో ఎవరు వస్తారు అనే దానికన్నా సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని పెట్టడం వల్ల బిగ్ బాస్లో వచ్చే ఆ మార్పులు ఏంటి, సో టీఆర్పీ వైజ్ కానీ, గేమ్స్ వైజ్ కానీ, టాస్క్ వైజ్ కానీ, సో ఆడియన్స్ చూసే వాళ్ళకు వచ్చే ఒపీనియన్ కానీ, సో మనం దాని గురించి మెయిన్గా ఫోకస్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అండ్ నా పర్స్పెక్టివ్ మీకు నచ్చినట్లయితే ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేసుకుందాం. సో యాక్చువల్గా ఇప్పుడు మనం ఈ సీజన్లో చూసుకున్నాము అని అంటేనే ఫస్ట్ మనకి మెయిన్ థీమే ఏంటిది అని అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. సో ఇప్పుడు మనం చూసుకున్నాము అని అంటే ఇంతవరకు జరిగిన 2 ఎపిసోడ్స్లో ఫస్ట్ సెలబ్రిటీస్ నుంచి ఒకరు వెళ్ళిపోయారు అండ్ కామనర్స్ నుంచి అయితే ఒకరు వెళ్ళిపోయారు. సో ఇంకా మనం ఇలా చూసుకుంటూ ఉన్నామంటే జనరల్గా బిగ్ బాస్ ఎలా నడుస్తుంది అని అంటే లైక్ డబుల్ ఎలిమినేషన్స్ ఉంటాయి. సో నార్మల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తూ ఉంటారు. సో ఇది మనం ఎలిమినేషన్ ఒక్కొక్క దగ్గర ఎవరెవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అలాగే ఒకరికన్నా కూడా మల్టిపుల్ లైక్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకొకసారి ఎలిమినేషన్స్ లేకుండా ఉండే ఛాన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా మనం బిగ్ బాస్ లో ఎప్పుడు చూసేది ఏంటిది అని అంటే సీక్రెట్ రూమ్ టాస్క్. సో సీక్రెట్ రూమ్ లో నుంచి కూడా వాళ్ళని ఎలిమినేట్ అయ్యారని చెప్పి సీక్రెట్ రూమ్ లో పెట్టి సో అలా తీసుకొచ్చే వాళ్ళని ఉంటారు, లేదా సీక్రెట్ రూమ్ లోనే కొంతమందిని పెట్టి వాళ్ళు డైరెక్ట్ గా గేమ్ లోకి తీసుకొచ్చేదానిలా కూడా ఉంటారు. సో ఇలాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏ విధంగా పాసిబుల్ అయితే ఆ విధంగా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడానికి బిగ్ బాస్ టీం అయితే చూస్తుంటారు. సో మనకి ఇప్పుడు ఎందుకు ఫాస్ట్ గా వీళ్ళని తీసుకొస్తున్నారు అనేది ఇక్కడ నా ఒపీనియన్ నేను షేర్ చేస్తాను. సో జనరల్ గా ఇప్పటివరకు మనం చూసుకున్నాము అని అనుకోండి. సో కామనర్స్ లో ఉన్న వాళ్ళు ఎవరు, హరీష్, ప్రియా, శ్రీజ, పవన్, కళ్యాణ్. సో వీళ్ళ 5 మెంబర్స్ అయితే ఉన్నారు. మనం చూసుకున్నాము అని అంటే ఆల్రెడీ ఒక ఒపీనియన్ అయితే మనకి ఏర్పడిపోయింది ఈ హౌస్ లో ఎవరు వీళ్ళు ఏంటి అని చెప్పి. ఇప్పుడు కామనర్స్ లోనే మనం చూసుకున్నాము అని అనుకోండి. సో లైక్ ప్రియా గారికి, శ్రీజ గారికి అంత పాజిటివిటీ ఫీడ్బ్యాక్ అయితే మనకి జనరల్ గా చూస్తున్నప్పుడు లేదు. ఎందుకనంటే వాళ్ళు ప్రతి విషయాన్ని ఒక ఆర్గ్యుమెంట్ గా తీసుకుపోయి దాన్ని ఆర్గ్యుమెంట్ గానే ఎండ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ తప్పులు నాగార్జున సార్ గారు ఎంత ట్రై చేస్తున్నా సరే వీకెండ్ లో వాళ్ళకి అర్థమయ్యేలా చేయడానికి వాళ్ళు అప్పటికీ కూడా వాళ్ళు తన తప్పుని రియలైజ్ అయ్యి దాన్ని సరిదిద్దుకున్నామనే నోషన్ లో వాళ్ళు లేకుండా వాళ్ళు మేము చేసేదే రైట్, మేము ఆలోచించిందే కరెక్ట్, మేము చెప్పేదే అంతా రైట్ అని చెప్పి ఎప్పుడు ఒక సిచ్యువేషన్ కి ఒక నేమ్ పెట్టేసుకుంటూనే వచ్చేస్తున్నారు. సో నిన్న కూడా మనం చూసుకున్నామని అనుకోండి జరిగిన నామినేషన్స్ టైంలో కూడా సో సెలబ్రిటీ సైడ్ నుంచి ఆయన చెప్పే మాట ఏంటిది అని అంటే సో మీరు మమ్మల్ని అందరినీ టార్గెట్ చేసేసారు, సో ఇది కరెక్ట్ గానే లేదు అని అయితే చెప్తారనమాట. సో యాక్చువల్ గా ఆ మాట అక్కడ అనవసరం అని అనిపించింది. ఎందుకంటే ఉన్న కామనర్స్ అక్కడ ఎవరు ఉన్నారు, ఉన్నది 5 మెంబర్స్, పవన్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యేసరికి ఉన్నది 4 మెంబర్స్. సో వాళ్ళ మీద కొంచెం రీజన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పెట్టారు. నాకు కంప్లీట్ టార్గెట్ చేసినట్టు అని నాకు అనిపించలేదు. ఎందుకంటే అక్కడ నామినేషన్స్ లో ఈవెన్ వాళ్ళ సైడ్ ఉన్న ఓనర్స్ అంటే సెలబ్రిటీ సైడ్ ఉన్న వాళ్ళు కూడా నామినేషన్స్ లో ఉన్నారు. అండ్ వాళ్ళు కూడా యాక్చువల్ గా రాము గారి పేరు అయితే వీళ్ళు కామనర్స్ వాళ్ళు అంటే టెనెంట్స్ రాము గారి పేరు తీసుకోలేదు నామినేషన్స్ లో. సో ఆ విషయంగా మనం ఆలోచించామని అనుకోండి. సో సెలబ్రిటీ సైడ్ అంటే ఓనర్ సైడ్ ఉన్న వాళ్ళు భరణి గారు రాము గారి పేరు చెప్పి రాము గారి పేరును నామినేట్ కూడా చేసింటారు. సో అక్కడ వాళ్ళు కంప్లీట్ గా వీళ్ళ మీద టార్గెట్ చేసేలాగా ఉంటే సో అక్కడ అది జరిగే విషయమే కాదు. సో రాముని యాక్చువల్ గా వీళ్ళే నామినేట్ చేయనప్పుడు సో వాళ్ళ టీంలో నుంచి సెలబ్రిటీస్ లో నుంచి మేము ఎందుకు నామినేట్ చేయాలని అనుకోండొచ్చు కదా. సో కంప్లీట్ గా పర్టికులర్ సెంటెన్స్ అనేది కరెక్ట్ కాదనిపించింది. సో అక్కడ ప్రియా గారు చెప్పారు, యాక్చువల్గా హరీష్ గారు కూడా చెప్పారు. కానీ హరీష్ గారు చెప్పారు అండ్ ప్రియా గారు చెప్పారు. ప్రియా గారు కూడా దాన్ని కొంచెం హైలైట్ చేసి మాట్లాడినట్టు అనిపించింది. సో ఇది కంప్లీట్ కరెక్ట్ కాదు. సో నాగార్జున గారు ఈ విషయం గురించే చెప్తారనమాట. సో అలాంటి స్టేట్మెంట్స్ ని కానీ అలాంటి పదాలు కానీ వాడకండి, ఇప్పుడు అలాంటివి ఏం లేదు, సో వీళ్ళు వాళ్ళు అని కాదు, సో ఇది ఓనర్స్ అండ్ టెనెంట్స్ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని చెప్పి క్లియర్ గా చెప్పా కూడా మళ్ళీ అదే రిపీట్ అయినట్టు అనిపించింది. సో ఈ విధంగా వాళ్ళ బిహేవియర్ చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అండ్ శ్రీజ గారిని కూడా చూసుకున్నాము అని అనుకోండి. సో నిన్న సంజన గారు చెప్పిన విషయాలు ఆవిడ గురించి కరెక్ట్ గానే ఉంది. ఏంటి అంటే కొంచెం ఆ ఇరిటేటింగ్ అనే అట్మాస్ఫియర్, ఇరిటేషన్ కానీ క్రియేట్ అయ్యే అట్మాస్ఫియర్ లాగా ఆవిడ ప్రతి ఆర్గ్యుమెంట్లో ఆవిడ వచ్చేయడం, ప్రతి దానిలోనూ ఆర్గ్యుమెంట్ పెద్దదయ్యేలాగా మాట్లాడడం, అది ఎలాగోలాగా తనని ఏదో అనేసారు అనుకుని తన వైపుగా ఆ టాపిక్ డైవర్ట్ చేసుకోవడం, ఆ తర్వాత దాని గురించి ఇక మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయడం. సో శ్రీజ గారు మాక్సిమం ప్రతి ఆర్గ్యుమెంట్ సెక్షన్ దగ్గర ఆవిడ బిహేవ్ చేస్తున్న విధానం ఇదే. అండ్ సంజన గారు చెప్పిన మాటలు కూడా అదే. సో వాటికి కూడా చెప్పిన మాట ఏంటిది శ్రీజ గారు అని అంటే ఆవిడ చెప్తున్నప్పుడు కూడా కంప్లీట్ గా ఆవిడ సెంటెన్స్ ని కంప్లీట్ చేయకముందే అట్లా మధ్యలో మాట్లాడడం, అదే దానికి ఒక పదం అయితే చెప్తారు సంజన గారు, ఓవర్ ల్యాపింగ్ లో మాట్లాడుతున్నాము.
అవును అది కరెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే ఒకరు ఒక మాట చెప్తున్నప్పుడు మనం కంప్లీట్గా రిసీవ్ చేసుకుని అదేంటిదని అర్థం చేసుకుని దానికి మనం చెప్పామని అంటే మనం చెప్పే విధానంలో మన ఏం చెప్పాలని కూడా కన్వే అవుతుంది. కానీ ప్రతి దగ్గర ఒక అడ్డంగా మాట్లాడేసుకుంటూ పోయి మధ్య మధ్యలో దూరేసి నేనే రైట్, నేను చెప్పిందే రైట్, మీరంతా రాంగ్ అనే నోషన్లోనే అదే పర్స్పెక్టివ్లో ఉండడం అనేది కంప్లీట్గా తప్పు. సో ఈ బిహేవియర్ వల్లనే సో ప్రియా గారికి, శ్రీజ గారికి అంత పాజిటివ్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అవ్వలేదు బయట నాకు అనిపిస్తుంది. సో ఈ విధంగా మనం చూసుకున్నామని అనుకోండి, సో నామినేషన్స్లో ఇంకా వీళ్ళు వచ్చేసారు అనుకోండి, డెఫినెట్గా వాళ్ళు ఈజీగా బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ రకంగా మనం చూసుకున్నాము అని అంటే సో కామనర్స్లో నుంచి బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. సో అలాంటప్పుడు ఇప్పుడు ఫస్ట్ స్టెప్లోనే అంటే మనకు బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయిన కొంచెం ఎపిసోడ్స్లోనే అంటే రియల్గా చెప్పాలంటే 2 వీక్స్లోనే కొత్త వాళ్ళని కూడా పంపించేస్తున్నారు. కొత్త వాళ్ళు ఇదే సెన్స్ కామనర్స్లో మనం చూసామంటే అగ్ని పరీక్షలోనే ఇంకా కొంతమంది అయితే మిగిలి ఉన్నారు. ఆ రోజు హౌస్లో వెళ్లకుండా బయటనే వెళ్ళిపోయిన వాళ్ళు. సో వాళ్ళలో నుంచి కొంతమందిని తీసి వాళ్ళకి టాస్క్లు పెట్టి వాళ్ళని హౌస్లో పర్మనెంట్ చేసేస్తారు అని అయితే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనం చూసుకున్నామని అంటే సో కామనర్ సైడ్ నుంచి ఎందుకు ఇంత ఫాస్ట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఫిలప్ చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్లోకి అని అంటే ఇప్పుడు క్రియేట్ అయిన ఫ్యాన్ బేస్ అంత పాజిటివ్గా లేదు, వాళ్ళు బయటకు వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అనే రీజన్తోనే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని చాలా ఎర్లీగానే బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తున్నారు. సో ఇది నాకు అనిపించిన విషయం. సో నెక్స్ట్ మనం ఇంకా చూసుకుందాం సెలబ్రిటీ సైడ్ నుంచి కూడా. జనరల్గా సెలబ్రిటీ సైడ్ నుంచి కూడా అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి ఫర్ షూర్. సో సెలబ్రిటీ సైడ్ నుంచి మనం చూసుకున్నామని అనుకోండి, సో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో కూడా కొంచెం ఆ ఫ్యాన్ బేస్ న్యూట్రల్గా ఉండడము సో అలా అయితే కొంతమందికి అయితే ఉంది. బట్ స్టిల్ అయితే ఎప్పుడు మనం అనుకున్నట్టే ఇంకా మనకున్న ఎపిసోడ్స్లో డబుల్ ఎలిమినేషన్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టే ఇప్పుడే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని కూడా తీసుకొస్తున్నారు. సో కానీ ఇది ఎప్పుడు ఏ వీక్ తీసుకొస్తారు అనే దాని గురించి నేనైతే మాట్లాడట్లేదు. సో మనం అనుకునేది ఏంటి అంటే ఫస్ట్ వచ్చేది మాత్రం కామనర్ సైడ్ నుంచి అగ్ని పరీక్షలో ఫిల్టర్ అయిన వాళ్ళలో నుంచే ఫస్ట్ అయితే హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత సెలబ్రిటీ సైడ్లో నుంచి కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. అండ్ సెలబ్రిటీ సైడ్లో ఇంకో టైప్ ఆఫ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఏంటిది అని అంటే ఎక్స్ కంటెస్టెంట్. సో ఇది ఇంతకుముందు మనకు జరిగిన సీజన్స్లో కూడా ఏంటిది అని అంటే సెలబ్రిటీస్లో ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వచ్చి ఉంటారు. మనకు పోయిన సీజన్లో చూసుకున్నా కూడా అవినాష్ గారు అండ్ అలా చాలా మంది రోహిణి గారు, హరితేజ గారు, సో వీళ్ళందరూ ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా వచ్చి ఉన్నారనమాట. ఆ తర్వాత యాక్చువల్గా టీఆర్పీ చాలా చేంజ్ అయింది. సో ఇక్కడ మనం మెయిన్ థింగ్ ఇంకోటి కూడా ఆలోచించాల్సింది ఏంటిది, ఎందుకు బిగ్ బాస్ వీళ్ళని ఇప్పుడే పంపిస్తున్నారు అని అంటే లాస్ట్ సీజన్లో ఇంప్లిమెంట్ చేసిన ఐడియా ఎక్స్ కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం అనే విషయం వచ్చేసి చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇప్పుడు కూడా ఎక్స్ కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తే సో ఆల్రెడీ ఆడియన్స్లో వాళ్ళ మీద ఒక ఒపీనియన్ పడిపోయింది. సో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసే కంటెస్టెంట్స్ని మనం ఆ హౌస్లో పెట్టాము అని అంటే చాలా మందికి గేమ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆడియన్స్కి వెంటనే ఒపీనియన్స్ ఆలోచించడం కానీ సో వాళ్ళ మీద ఏంటిది, వాళ్ళ రియల్ ఏంటి అనేది మనకు పోర్ట్రే అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి సో మనం ఆడియన్స్ సైడ్ నుంచి వాళ్ళు నిజంగా ఎవరు ఆ క్యాండిడేట్కి అంత క్యాలిబర్ ఉందా, సో బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అర్హత ఉందా అనే ఒక అంచనా మనకు వేయడానికి ఈజీ అవుతుంది. సో అలాగా ఎక్స్ కంటెస్టెంట్స్లో ఆల్రెడీ కొంచెం కాంట్రవర్షియల్గా ఉన్నవారు లేదా ఈ ఒక సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే విధానాన్ని చూసి సో వాళ్ళల్లో నుంచి ఒక టీఆర్పీ ఒక ఫ్యాన్ బేస్ ఉంటారు కదా, ఎప్పుడైతే వాళ్ళు కొంతమంది లాస్ట్ వరకు వెళ్ళిండరు సో వాళ్ళందరినీ ఎక్స్ కంటెస్టెంట్స్ వాళ్ళని కొంతమందిని సెలెక్ట్ చేసి సో వాళ్ళని అయితే హౌస్లోకి పంపిస్తారు. అండ్ ఇంతవరకు బిగ్ బాస్లోకి రాని వాళ్ళు అంటే కొత్త సెలబ్రిటీస్ వాళ్ళని కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా హౌస్లోకి ఎంటర్ చేస్తారు. సో మొత్తానికి మనం ఈ బిగ్ బాస్ సీజన్లో మనం చాలా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని చూడబోతున్నాము. ఒకరు వచ్చేసి ఎందుకంటే కామనర్ సైడ్ నుంచి బికాస్ ఇది కంప్లీట్ ఈ సీజనే వచ్చేసి ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్. బట్ స్టార్ట్ అయింది ఏంటిది అని అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. సో అలా చూసుకున్నప్పుడు కామనర్స్ని ఆల్రెడీ కొంతమందిని ఫిల్టర్ చేశారు. మనం ఈ విషయం కూడా యాక్చువల్గా నేను స్టార్ట్ ఆఫ్ ద బిగ్ బాస్ లాంచ్ ఎపిసోడ్లోనే మీరు నా వీడియోస్ని కంటిన్యూస్గా ఫాలో అవుతుంటే మీకు ఈ విషయం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నేను ఫస్ట్ ఎపిసోడ్ జరిగినప్పుడే నేను ఈ పాయింట్ మెన్షన్ చేశాను. ఖచ్చితంగా రిమైనింగ్ కామనర్స్ ఎవరైతే హౌస్లోకి వెళ్ళలేదో వాళ్ళు ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అనే పాయింట్ అయితే నేను మెన్షన్ చేశాను. సో అది కూడా మీకు ఒకవేళ మిస్ అయితే నేను ఆ వీడియో కూడా మీకు ఇక్కడ లింక్లో పెడతాను. సో మీరు అక్కడ కూడా వెళ్ళి చూడండి. సో నేను ఆలోచించిన విధానం కూడా నాకు కరెక్ట్ అని అనిపిస్తుంది. సో అదే విధంగా మనం ఎక్స్పెక్ట్ చేయనంత తొందరగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని హౌస్లోకి ఎంటర్ చేపిస్తున్నారు సో కామనర్ సైడ్ నుంచి. అండ్ అలాగే
సెలబ్రిటీ సైడ్ నుంచి కూడా అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి, కానీ ఫస్ట్ అయితే కామనర్ సైడ్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత వచ్చే వీక్స్లలో ఎపిసోడ్స్లలో మనకి ఇంకా కొంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అలో చేయబోతున్నారు అని అయితే మనకు తెలిసింది. సో ఇక ముందు రాబోయే ప్రతి ఒక్క ఎపిసోడ్, ప్రతి ఒక్క టాస్క్ చాలా బాగా ఉంటుంది అని అయితే నాకు ఎక్స్పెక్టేషన్స్ హైగానే ఉన్నాయి. సో ఇదే రీజన్ అనుకుంటాను, ఈవెన్ బిగ్ బాస్ కూడా టీం కూడా ఆలోచించిన విధానం. సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని మనం పుష్ చేసేసామనంటే సో గేమ్ మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ముందు జరిగిన సీజన్లో వచ్చిన ఆ రెస్పాన్స్, ఎక్స్ కంటెస్టెంట్స్ పంపిస్తే వచ్చే రెస్పాన్స్ చాలా బాగా ఉంది, టీఆర్పీ చాలా చేంజ్ అయిపోయింది. కాబట్టి సో అదే ఎఫెక్ట్ సో ఈ సీజన్లో కూడా పెట్టాలని చెప్పే సెలబ్రిటీస్లో కొత్త వాళ్ళని పంపిస్తున్నారు, అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ని పంపిస్తున్నారు. అండ్ కామనర్స్లో నుంచి కూడా అగ్ని పరీక్షల నుంచి ఫిల్టర్ అయిన కొంతమందిని, ఎవరైతే ఇంతవరకు బిగ్ బాస్ హౌస్లోకి రాని వాళ్ళని సో వాళ్ళని కూడా పంపిస్తున్నారు. సో ఇలా మనం ఆలోచించుకున్నాము అని అంటే ఇది సూపర్ ఐడియా బిగ్ బాస్ టీమ్ గారు వేసింది. అండ్ అది ఇంత అర్లీగా పంపించడం అనేది నిజంగా మంచి ఐడియా. సో మనం ఇక ముందు వచ్చే ఎపిసోడ్స్ చాలా చాలా ఎంగేజింగ్ గా అండ్ చాలా ఆర్గ్యుమెంట్స్ ఉండబోతున్నాయి అని అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కరి రియల్ ట్రూ బిహేవియర్ కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. సో మనం ఇక ముందు వచ్చే ఎపిసోడ్స్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని అనిపిస్తుంది. సో ఇంతవరకు నేను చెప్పిన విషయం మీకు కరెక్ట్ గా అనిపిస్తుంది అని అనిపిస్తే నా వీడియోస్ ని ఎప్పుడు ఫాలో అవ్వాలని మీరు అనుకుంటూ ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.